హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే కృష్ణవేణి మర్డర్ కేసులో వాళ్ళ అత్తింటి కుటుంబానికి జైలు శిక్ష పడింది. అభిలాష మీద కేసు కొట్టివేశారు. అభిని జ్వాల కుటుంబం మొత్తం తన ఇంటి మనిషిలా చూడడం మొదలుపెట్టారు. అభిలాష కాలేజీలో కూడా జాయిన్ అయింది. ఓ మంచి ముహూర్తం చూసి జ్వాల సమీర్లకి పెళ్లి చేసేశారు. తర్వాత కథ. జ్వాల, నా థింగ్స్ ఎక్కడ పెట్టావు? ఏవి కనపడడం లేదు. కాస్త వెతికి పెట్టవా? అబ్బా, ఏంటి బావా నీ వంట చేస్తుంటే ఇలా చెవి కోసిన మేకలాగా అరిచి ఇల్లు దద్దరిల్లిపోయేలా చేస్తున్నావు? హాస్పిటల్కి వెళ్లే హస్బెండ్కి ఓ హగ్గో లేదో గిసిద్దామని ఏమీ లేదు కానీ నా మీద ఓ అని చిందులు దొక్కుతున్నావు. రేయ్, నాకీరోజు చాలా వర్క్ ఉంది. ఇంట్లో వంట చేసి నేను త్వరగా వెళ్ళాలి. ఇప్పుడు కిస్ అడిగావనుకో అట్ల కాడతో వాత పెడతాను. జ్వాల ఆపకుండా లొడాలొడ వాగుతూ ఉంటే తన్ని గట్టిగా పట్టుకుని కిస్ చేస్తాడు. జ్వాల కూడా హగ్ చేసుకుని తనకు సహకరిస్తుంది. నాకు బాగా అర్థమైంది నిన్ను ఎలా కంట్రోల్ పెట్టాలో. లేకపోతే ఎప్పుడు చూడు అరుస్తూ ఉంటావు. నాకు హాస్పిటల్కి టైం అయింది, నేను వెళ్తున్నా. నైట్ నేను రాగానే మన ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాము. జ్వాల సిగ్గుపడుతూ అలాగే బావా. అబ్బో, నా ఫైర్ బ్యాండ్కి కూడా సిగ్గుపడ్డం కూడా వచ్చా? జ్వాలకు అర్థమై రియాక్ట్ అయ్యేలోపు సమీర్ పారిపోతాడు. ఈడియట్ ఎప్పుడు ఇంతే, నన్ను మాయ చేస్తుంటాడు. ఇంతలో ఫోన్ రింగ్ అవ్వటంతో ఎవరిది నెంబర్ అనుకుంటూ లిఫ్ట్ చేస్తుంది. అక్క, నేను అభిని. ఇప్పుడే ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్ రాశాను. ఖచ్చితంగా నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాను. వెల్డన్ అభి. ఇంతకీ ఎవరిది ఫోను? కాలేజ్లో మా మేడం దక్క. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇంటికి రాకముందే నీకు చెప్పాలనిపించి ఫోన్ చేశాను. సరేరా, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళగానే నాకు ఫోన్ చేయి బంగారం. జ్వాల ఇంట్లో పని పూర్తి చేసుకుని తను పనిచేసే ప్రగతి వార్తాపత్రిక కార్యాలయానికి వెళ్ళి ఎడిటింగ్ పనులు ఉంటే చేయసాగింది. తర్వాత ఎడిషన్ చెక్ చేసి మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేస్తుంది. ఇంతలో జ్వాలను కలవటానికి కృష్ణవేణి అమ్మ నాన్న వచ్చారు. జ్వాల, మా అమ్మాయికి న్యాయం చేసావమ్మా. నీ రుణం ఎప్పటికి తీర్చుకోలేనిది. అలా అనకండి బాబాయి, నా పనిచేశాను. రుణం అలాంటి పెద్ద మాటలు అనకండి. మీ చల్లని చేతులతో నన్ను ఆశీర్వదించండి. వాళ్ళు అలాగే అని దీవించారు. అమ్మాయి, శుక్రవారం నాడు నీకేమైనా పని ఉందా? ఎప్పుడు ఉండే పనే బాబాయి. మీరు చెప్పండి, ఏంటి విషయం? నాతో ఏమైనా పని ఉందా? దంపతులిద్దరూ ఒక కార్డు ఇస్తారు. అందులో జాగృతి ట్రస్టు, ఇక్కడ నిరుపేద పిల్లలకు చదువు కోసం అవసరమయ్యే డబ్బు మా సంస్థ చూసుకుంటుంది అని రాసి ఉంది. జ్వాల ఆశ్చర్యపోతూ వాళ్ళ వైపు చూస్తుంటే, ఈ ఆలోచన నీ వల్లే కలిగిందమ్మా. నీ పెళ్లిని సింపుల్గా గుళ్ళో చేసుకొని పెళ్లి ఖర్చు పెట్టే డబ్బును మీ ఆఫీసులో పనిచేసే ప్యూన్ అమ్మాయి చదువు కోసం ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకున్నావు కదా. అది చూసి నేను కూడా నాకున్న ఆస్తిని ఇలా ఖర్చు చేయాలని భావించాను. ఈ శుక్రవారం నువ్వే వచ్చి రిబ్బన్ కట్ చేయాలి. ఇది మా అభ్యర్థన. హా బాబోయ్, తప్పకుండా వస్తాను. ఎంత గొప్ప ఆలోచన. కానీ మీ డబ్బులు మీ ఆస్తులు అన్నీ కోల్పోయాను అన్నారుగా. అవునమ్మా, నా బిడ్డ కృష్ణ పుట్టగానే పక్క ఊర్లో చిన్న భూమి కొన్నాను. ఇప్పుడు అది రెట్టింపు రేట్ పలికింది. ఆ డబ్బుతో ఈ ట్రస్ట్ స్టార్ట్ చేస్తున్నాము. మీలా చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. నేను తప్పకుండా వస్తాను. సరే అమ్మా, మేము వెళ్ళి వస్తామంటూ వెళ్ళిపోయారు. జ్వాల సంతోషంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి పప్పా ఇటు చూడు అంటూ కార్డు చూపించి మొత్తం విషయం చెప్తుంది. ఇది అవార్డు కన్నా చాలా సంతోషాన్ని ఇచ్చింది. మీరు అప్పుడు చెప్పింది నిజమే. ఫలితాన్ని ఆశించి పని మొదలుపెట్టకు. అలా అని వెనుకంజ వేయకు. నీ పని నువ్వు నిజాయితీగా చెయ్యి. నా పనిని నేను నిజాయితీగానే చేశాను. ఫలితాన్ని ఆశించలేదు. కానీ నేను ఊహించని రీతిలో బహుమతి దొరికింది. ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూరా కన్నా. లవ్ యూ పప్పా. మీ ప్రేమే నా ఆయుధం. అదే నాకు అన్ని విజయాలు అందేలా చేస్తుంది. అవునమ్మా, అభి ఎక్కడా? ఏదో ఫంక్షన్ ఉంటే వెళ్ళాలేరా? అయితే మీకు డిన్నర్ మీ అమ్మ మొత్తం అరేంజ్ చేసి వెళ్ళిందిలే. నీకు కాఫీ తీసుకురానా? వద్దు పప్పా, తాగాలనిపించలేదు. మీకు విషయం చెప్పి మీ బ్లెస్సింగ్తో పాటు అభికి స్వీట్స్ ఇవ్వటానికి వచ్చాను. తన ఎగ్జామ్ బాగా రాసింది. తను రాగానే నా తరపున ఇవ్వండి. అవునరా, సమీర్ని ఇక్కడికి రమ్మని చెప్పురా. డిన్నర్ చేసి వెళ్ళవచ్చు. అలాగే పప్పా. ఇదిగో సమీర్ కాల్ చేస్తున్నాడు. సమీర్, నువ్వు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తే మనం కలిసి వెళ్ళవచ్చు, ఓకేనా?
జ్వాల, నువ్వెంత త్వరగా వీలైతే అంత త్వరగా హాస్పిటల్కి రాగలవా? ఇక్కడ ఒకరికి అర్జెంటుగా ఓ పాజిటివ్ బ్లడ్ కావాలి. మేము ట్రై చేస్తుంటే ఎక్కడా దొరకటం లేదురా. ఓకే సమీ, నేను ఒక అరగంటలో వస్తాను అని ఫోన్ కట్ చేసి హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ డొనేట్ చేసింది. ఇప్పుడు ఎలా ఉంది బంగారం? అడిగాడు సమీర్ ఎంతో ప్రేమగా. నేను ఇచ్చింది బ్లడ్ బావా, నాకేదో ఆపరేషన్ జరిగినట్టు ఫీల్ అవుతున్నావేంటి? ఎప్పుడు ఇంతే, నన్ను నువ్వు అస్సలు అర్థం చేసుకోవు. ఐఎమ్ హట్. అలిగి పక్కన బెడ్ పైన కూర్చుంటాడు. సారీ మై డియర్ ఒప్ప, మన స్టైల్లో ఇంటికి వెళ్ళాక చెప్తాను కానీ ఆ పేషెంట్కి ఇప్పుడు ఎలా ఉంది? ఓకేరా, బాగానే ఉంది. ఇంతలో నర్సు వచ్చి, డాక్టర్ గారు, ఆ పేషెంట్కి మెలకు వచ్చింది. మీరు వెళ్ళి పేషెంట్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి, నేను వస్తాను. బావా, నిన్ను వచ్చుడనా? సరేరా వెళ్దాము. అక్కడ బెడ్ పైన ఉన్న పేషెంట్ని చూసి అప్రయత్నంగా నిర్మల గారు అనుకుంటూ బెడ్ దగ్గరకు వెళ్తుంది. నిర్మల గారు ఇప్పుడు ఎలా ఉంది? అవును, బాలు ఎలా ఉన్నాడు? ఆవిడ ఒక్కసారిగా కన్నీరు మున్నీరవుతున్నారు. ఏమైంది నిర్మల గారు, మీరెందుకు ఏడుస్తున్నారు? అయినా మీకు ఇలా ఉంటే బాలు ఏమయ్యాడు? జ్వాలమ్మ, వాడు జైల్లో ఉన్నాడమ్మా. ఏమైంది నిర్మల గారు, జైల్లో ఉండటమేంటి? ఏ ప్రేమ కోసం నన్ను వదిలి వెళ్ళాడో ఇప్పుడు అదే ప్రేమ వల్ల ఖైదీగా ఉన్నాడమ్మా. అసలు ఏం జరిగింది నిర్మల గారు? అసలు ఎప్పుడు ఎక్కడ జరిగింది అని నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటుంది. జ్వాల, కెన్ యూ స్టాప్ ఇట్? అమ్మా, మీరు రెస్ట్ తీసుకోండి అని జ్వాలను బయటకు తీసుకుని వచ్చేశాడు సమీరు. హే, నీకు బుద్ధుందా అసలు? ఆవిడ ఒక పేషెంటు. ఆమె ఉన్న సిచ్యువేషన్ ఏంటి? నువ్వు అడిగే ప్రశ్నలేంటి? కొంచెం కూడా బుద్ధి లేదా? మీ జర్నలిస్టులంతా ఇంతేనా? ఎదుటివారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో చూడరా? బావా, ఏంటి పెద్దావిడ బెడ్ పైన అలా పడి ఉంటే నీ చచ్చు ప్రశ్నలేంటి? మీ పత్రిక వారికి సమయం సందర్భం అంటూ ఏది లేదా అసలు? మీకు వార్తలు కావాలి, వాటి ద్వారా వచ్చే టీఆర్పీ కావాలి, అదే కదా. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోపో అని కసిరేసి వెళ్ళిపోయాడు సమీరు. బావాంది నిజమే కదా అని విద్యకు ఫోన్ చేసి బాలు గురించి చెప్పి ఎక్కడ ఉన్నాడో కనుక్కోమంది. ఇంటికి వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేసి టేబుల్ పైన సర్దిపెట్టింది. సమీర్ కూడా వచ్చి ఫ్రెష్ అప్ అయి బేబీ అంటూ హస్కీగా పిలుస్తాడు. సోఫాలో ఉన్న జ్వాల అస్సలు పలకదు. హాస్పిటల్లో అందరి ముందు అరుస్తాడు కదా, అందుకు అలిగి ఉంటుంది. సమీర్ చాలా రకాలుగా ట్రై చేసి నిన్ను ఇలా కాదు అనుకుంటూ తనని ఎత్తుకొని బెడ్రూమ్లోకి వెళ్తాడు. తన స్టైల్లో జ్వాల కోపాన్ని పోయేలా చేస్తాడు. సారీ బావా, ఇంకెప్పుడు అలా మెచ్యూరిటీ లేకుండా బిహేవ్ చేయను అని ప్రామిస్ చేసింది. దట్స్ మై బేబీ అంటూ. పో బావా, మార్నింగ్ ఏంటి ఈ పాడు పనులు? నైట్ అంతా నిద్ర లేకుండా చేశావు, మళ్ళీ ఉదయాన్నే మొదలుపెట్టావు. అలా కొద్దిసేపు వారి ముద్దు మురిపాలయ్యాయి. అసలు ఆ పెద్దావిడ నీకెలా తెలుసు? బావా, స్లమ్ ఏరియాలో నివసిస్తున్న మనుషుల గురించి కవరేజ్ చేయటానికి విద్యుతో పాటు వెళ్ళాను. అక్కడ కవరేజ్ చూస్తూ పొరపాటున జారి బురదలో పడ్డాను. అప్పుడే అటువైపు వచ్చిన బాలు నన్ను వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళటమే కాకుండా తన అమ్మ కోసం తెచ్చిన చీర నాకిచ్చాడు. ఎందుకంటే అక్క, ఇప్పుడు ఈ చీర మా అమ్మ కన్నా అక్కలాంటి మీకు అవసరం. పర్లేదక్క, మళ్ళీ మా అమ్మ కొంటాను అన్నాడు. నా కంట్లో నీళ్లు తిరిగాయి. తర్వాత రోజు నేను నిర్మల గారికి చీర తీసుకుని వెళ్ళాను. మొదట వద్దు అని వారించినా సరే అని వారికిచ్చాను. నీకు తెలుసా, తను పగులంతా పనికి వెళ్ళి రాత్రి వేళల్లో చదువుకున్నాడు. మంచి జాబ్ తెచ్చుకొని అమ్మను బాగా చూసుకోవాలి, ఎప్పుడు నాతో అంటూ ఉండేవాడు. అది చాలా నచ్చింది. రాఖీ రోజు నాకెందుకో బాలుకి రాఖీ కట్టాలని తన ఏరియాకి వెళ్ళాను. కానీ ఏడుస్తున్న వాళ్ళమ్మ దర్శనమిచ్చారు. హా నానా, ఇప్పుడే బస్తీకి వచ్చాను. బాలుకి రాఖీ కట్టి అటు నుండి నువ్వు చెప్పిన చోటికి వెళ్ళి డాక్యుమెంట్స్ జాగ్రత్తగా తీసుకొని వస్తాను. అలా మాట్లాడుతూ బాలింటి వైపు చూసింది. నిర్మలమ్మ గారు ఏడుస్తూ కనపడ్డారు. జ్వాల వెంటనే ఫోన్ పెట్టేసి పరుగున అక్కడికి చేరింది. ఏమైంది నిర్మల గారు, ఎందుకు ఏడుస్తున్నారు? ఏం చెప్పని జ్వాలమ్మ, మా బాలుగాడు ఎవరో పోర్ని ప్రేమించాటమ్మా. తనని తీసుకొని ఎటో వెళ్ళిపోయాడు. నన్ను త్వరగా వచ్చి తీసుకువెళ్తానని ఇదిగో ఈ ఉత్తరం ముక్క పెట్టి ఎటో వెళ్ళిపోయాడు అంటూ జ్వాల చేతికి ఉత్తరం ఇచ్చారు. అమ్మా, నన్ను జర మన్నించు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. నువ్వు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండు. వీలైనంత త్వరగా వచ్చి నేను తీసుకొని పోతాను అని అందులో రాసి ఉంది. మీకెవరిచ్చారు ఈ ఉత్తరం? ఆవిడ ఏడుస్తూ మా ఇంట్లో దేవుడి పటం కింద కనపడింది.
ఎదురుగా ఉండే సుశీలమ్మ కొడుకు చేత చదివించాను. ఎంత బాధగా ఉండే బాలు ఇలా తల్లిని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళాడు అని మనసులో అనుకుని తన దగ్గర ఉన్న డబ్బు తీసి నిర్మలమ్మ గారికిచ్చి, దయచేసి కాదు అనకండి, నేను మీ బిడ్డలాంటి దాన్ని అంటూ చొరవగా చేతిలో పెట్టింది. ఇలా అడుగుతున్నా అని తప్పుగా అనుకోకండి. మీ పుట్టింట్లో మిమ్మల్ని బాగానే చూసుకుంటారా? మా వదిన ఏదో ఒక మాట అంటూ ఉంటుందమ్మా, కాని భరించాలి తప్పదు. కానీ నా బాలు వచ్చి నన్ను తీసుకుని వెళ్తాను అని మాట ఇచ్చాడు కదమ్మా, తప్పకుండా నన్ను తీసుకుని వెళ్తాడు. సరే నిర్మల గారు, మీకే సహాయం కావాలన్నా నాకు ఫోన్ చేయండి. ఇదిగో అండి అంటూ తన ఫోన్ నెంబర్ ఉన్న విజిటింగ్ కార్డు ఇచ్చి వచ్చేసింది. అది బావ జరిగింది. ఆ తర్వాత నేను పనిలో పడి పూర్తిగా మర్చిపోయాను. పైగా ఆవిడ కూడా ఎప్పుడు ఫోన్ చేయలేదు. బాలు వచ్చి తీసుకుని వెళ్ళి ఉంటాళ్లే, ఎక్కడ ఉన్నా సరే సంతోషంగా ఉంటే చాలనుకున్నాం. కాని బాలు ఏమో జైల్లో, నిర్మలమ్మ గారు ఏమో ఇలా బెడ్పై. నాకేం అర్థం కావటం లేదు బావా అని కంటి తడి పెట్టుకుంటుంది. రే కామ్ డౌన్. మనిషి బాధలో ఉంటే వివేకాన్ని కోల్పోయి సరిగ్గా ఆలోచించరెన్నటికి. అసలు ఏం జరిగింది కనుక్కో, అది కూడా పూర్తిగా నీ స్టైల్లో థింక్ చెయ్యి అని బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టి జ్వాల తేరుకునేలోగా జంపయ్యాడు మన డాక్టర్ బాబు. ఈడియట్, అన్ని ఎక్కువే నీలో అని నవ్వుకుంది. ఇంతలో విద్యు నుండి మెసేజ్ రావటంతో తన పెట్టిన లొకేషన్కి జెట్ స్పీడ్లో రీచ్ అయింది. జ్వాల, ఇక్కడే బాలు ఉన్నాడు. ఎవరో అమ్మాయిని రేప్ చేస్తూ దాన్ని చూసి అడ్డం వచ్చిన తన భార్య అయిన ఐరాన్ని కూడా చంపేశాడు బాలు. అందుకు తగిన ఉరిశిక్ష పడింది. నెక్స్ట్ మంత్ 10న తన్ను ఉరిశిక్ష వేస్తారు అని సిఐ చెప్పారు. అసలు ఈ కేసు మనకి ఎందుకు నోటీస్కి రాలేదు? ఎందుకు రాలేదు వచ్చింది? ఇది జరిగి ఏడాది అయింది. పైగా పోయిన ఏడాది మన ఛానల్ వర్క్ మీద అమెరికా వెళ్ళావు నువ్వు. సో నీ వరకు ఈ మ్యాటర్ రాలేదంతే. విజ్జు, నేను బాలును కలవాలి, అరేంజ్ చెయ్యవా? అసలు ఏం జరిగిందో కనుక్కోవాలి. నమస్తే సిఐ గారు, మేము పత్రిక తరపున వచ్చాము అంటూ విజిటింగ్ కార్డు అండ్ బాలును కలవటానికి అవసరమైన పర్మిషన్ లెటర్ చూపించింది జ్వాల. చూడండి మేడం, ఇలాంటి వారిని కలిసి ఇంటర్వ్యూ చేస్తే ఏం వస్తుంది మ్యామ్? ఎవరినైనా సెలబ్రిటీని చేయండి అంటూ ఉచిత సలహా ఇచ్చాడు. జ్వాల నవ్వుతూ ఓకే సరంది. విజ్జు షాక్ అయ్యాడు. సరే, మీరు ఆ విజిటింగ్ రూమ్లో వెయిట్ చేయండి, బాలు వస్తాడని చెప్పడంతో ఆ రూమ్లోకి వెళ్లారు. ఏంటి, ఇది నువ్వేనా జ్వాల? ఎవరైనా ఇలా ఉచిత సలహా ఇస్తే నీ స్టైల్లో సమాధానం చెప్తావు. ఈరోజు ఏమైంది? అసలు సైలెంట్ అయ్యావు. బాబు విజ్జు, ఇప్పుడు మనకు బాలుని కలవటం ఇంపార్టెంటు. అనవసరమైన చర్చలతో కాలయాపన చేయటం సరైన పద్ధతి కాదు. విజిటర్స్ రూమ్లోకి బాలు వచ్చాడు. జ్వాలను చూసి అక్క అంటూ గట్టిగా ఏడ్వసాగాడు. బాలు, నువ్వు తప్పు చేసి ఉండవని నేను నమ్ముతున్నా. అసలు ఏం జరిగింది చెప్పు, నేను నీకు తప్పకుండా సాయం చేస్తాను తను చెప్పటం మొదలుపెట్టాడు. ఏడాది క్రితం పగలంతా ఆటో నడిపి రాత్రి వేళల్లో కాలేజ్కి వెళ్తూ ఇలా ఎంతో కష్టపడి డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు వచ్చాడు బాలు. తన ఆటోలో ఒకరోజు 3 అమ్మాయిలు ఎక్కారు. వారికి అర్థం కాని టాపిక్ గురించి మాట్లాడుకోసాగారు. అయ్యో దేవుడా, ఇదేమో అర్థమై చావటం లేదు. పైగా ఈరోజు ఎగ్జామ్ ఉంది. మేడం, మీరేమనుకోకపోతే ఆ టాపిక్ మీకు నేను అర్థమయ్యేలా చెప్తాను అని బాలు అన్నాడు. హలో మిస్టర్, ఏంటి కాబడినా? ఆటో డ్రైవర్ నువ్వెక్కడా? డిగ్రీ స్టూడెంట్స్ మేమెక్కడా? అంత సీన్ నీకు ఉందా అంటూ వెకిలిగా నవ్వసాగారు. సడన్గా ఆటో ఆపాడు బాలు. నవ్వుతున్న అమ్మాయిలు కాస్త భయపడ్డారు. బాలు వారికి అర్థం కాని టాపిక్ని సాధారణంగా మనం చూసే వాటిని ఉదాహరణగా తీసుకుని వివరించాడు. మొదట వాళ్ళు షాక్ అయినా బాలు చెప్పిన టాపిక్ ఆ అమ్మాయికి బాగా అర్థమైంది. ఆటో దిగి సారీ చెప్పారు. మేడం, చేస్తున్న పనిని చూసి వ్యక్తి యొక్క టాలెంట్ని తక్కువ చేయకండి. ఖాళీగా ఉండటం తప్పు, కానీ ఏదో ఒక పని చేయటం తప్పు కాదండి. తప్పు అయ్యింది, ఇక ఎప్పుడు కూడా మేమెవరిని కూడా తక్కువ చేసి మాట్లాడము. అలా అమ్మాయిలు రోజువారీ బాడుగకు బాలు ఆటను మాట్లాడుకుని వెళ్ళసాగారు. బాలు యొక్క వ్యక్తిత్వాన్ని చూసి తెలియకుండానే ఆ అమ్మాయిల్లో ఒకరైన ఐరా ఇష్టపడడం మొదలుపెట్టింది. ఐరా బాలుని ప్రేమిస్తున్నాను చెప్పింది ఒకరోజు. చూడండి, మా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. పగటి వేళలో పనిచేసి రాత్రి వేళలో చదువుకుంటున్నాను. నేను మంచి జాబ్ తెచ్చుకొని మా అమ్మను బాగా చూసుకోవాలి. ఇలాంటి ప్రేమలకు నేను దూరం అండి అని చెప్పాను.
అయినా కూడా ఐరా తన ఇష్టాన్ని వదల్లేదు. సరికదా ఇంకా ఎక్కువగా ఇష్టపడ్డం మొదలుపెట్టింది. ఒక అమ్మాయి అంత ఇష్టాన్ని చూపిస్తుంటే బాలు అయిన ఎన్నాళ్ళు ఒప్పుకోకుండా ఉంటాడు. అలా వారి ప్రేమ కథ మొదలైంది. చూడు ఐరా, నాకు ఎగ్జామ్స్ అయిపోయాయి. 2 కంపెనీలో ఇంటర్వ్యూలు జరిగాయి. హాజరయ్యాను. నాకు జాబ్ రాగానే మా అమ్మని పిలుచుకొని మీ వాళ్ళతో మాట్లాడతాను. నీ చదువు అవ్వగానే మనం పెళ్లి చేసుకున్నాము. ఎందుకు బాలు, ఇంకా నా చదువు ఇంకా ఏడాది ఉంది. అంతవరకు నేను నీకు దూరంగా ఉండలేను. మన పెళ్లి పత్రికల్లో నా భార్య పేరు పక్కన ఖచ్చితంగా డిగ్రీ ఉండాలి. లేదంటే నేను పెళ్లి చేసుకోను. ఎందుకంటే నా భార్య ఎందులోనూ తక్కువ ఉండకూడదు. పెళ్ళయ్యాక తనకి ఇష్టం ఉంటే జాబ్ కూడా చేయవచ్చు. నేను ఎటువంటి హద్దులు పెట్టను అని గట్టిగా చెప్పాడు. అలాగే సార్ అని ఐరా నవ్వుతూ బాలును హగ్ చేసుకుంది. బాలుకి ఓ మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. ఈ విషయం ఐరాకు చెప్పాలి అని ఫోన్ చేసేలోపు తన నుండి ఫోన్ వచ్చింది. ఐరా ఏడుస్తూ బాలు, మనం రెగ్యులర్గా కలిసే చోటికి వచ్చేయి అని ఫోన్ పెట్టేసింది. బాలు ఆగ మేఘాలపై అక్కడికి చేరుకున్నాడు. బాలు, మన విషయం ఇంట్లో చెప్పాను. ఒప్పుకోవడం లేదసలు. పైగా రేపటికి రేపు మా బావతో నిశ్చితార్థం చేస్తామంటున్నారు. నేను నీతో వచ్చేస్తాను, నన్ను తీసుకువెళ్ళిపో. నేను కట్టుబట్టలతో వచ్చేశాను అంటూ ఏడుస్తూ హగ్ చేసుకుంది. పోనీ నేను మీ ఇంట్లో వారితో వచ్చి మాట్లాడనా? లేదు బాలు, ఒప్పుకోరు. వారికి పంతాలు కులాలు ఎక్కువ నా సంతోషం కన్నా. మనం ఇక్కడ ఉంటే నిన్ను చంపి నన్ను తీసుకుని వెళ్ళిపోతారు. మనం ఎంత వీలైతే అంత త్వరగా ఈ ఊరు దాటాలి అంటూ తొందర పెట్టింది. ఎలాగో జాబ్ వచ్చింది. ముంబై బ్రాంచ్లోనే. అక్కడికి వెళ్ళిపోతే ఎవరు తమని పట్టుకోలేరు. ఐరన్ అక్కడే ఉండమని చెప్పి బాలు ఇంటికి చేరాడు. వాళ్ళమ్మ పని మీద బయటికి వెళ్లారు. వాళ్ళిద్దరు ఉన్న ఫోటోని ఒకసారి ప్రేమగా గుండెలకు హత్తుకొని ఒక లెటర్ రాసి దేవుడి పటం కింద పెట్టి తనకు అవసరమైన వాటిని తీసుకుని ఐరన్ తీసుకుని వెళ్ళిపోయారు. ముంబై చేరుకుని ఐరాని వివాహం చేసుకున్నాడు. అలా మా ప్రేమ కథ వివాహం వరకు వచ్చింది. ఆ తర్వాత ఏమైంది బాలు? ఐరా వచ్చాక నా జీవితం మొత్తం సంతోషమయమైంది. పనిచేసుకుంటూ వారాంతరాల్లో తనని బయటకు తీసుకుని వెళ్తూ ఉన్న దానిలో సంతోషంగా సంతృప్తిగా ఉండేవాళ్ళం. ఇలా సరదాగా సాగిపోతున్న మా జీవితంలోకి అనుకోని అతిథిలా ఒకరు వచ్చారు. వారి రాక వల్ల మా జీవితం ఇలా తలకిందులయ్యిందక్క. ఎవరు వచ్చారు? ఒకరోజు ఐరా బాబాయ్ వచ్చారు. తనకి పిల్లలు లేకపోవటంతో ఐరాను తన బిడ్డగా భావించి చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచారు. ఎంత అల్లారు ముద్దుగా గారాబంగా పెరిగినా తమ బిడ్డ ఇప్పుడు చిన్న ఇంట్లో అవస్థ పడుతున్నా తన్ని చూసి కన్నీరు పెట్టుకున్నాడు. తల్లి ఇంట్లో అందరితో మాట్లాడాను. నీ ఆనందం కన్నా ఇంటి పరువు ఏమీ గొప్పది కాదు అని అర్థం చేసుకున్నారు. అల్లుడు గారిని దగ్గర ఉండి గౌరవంగా తీసుకురమ్మని నన్ను పంపించారమ్మా. అందుకే నేను వచ్చానమ్మా. అల్లుడు గారు మీరు అమ్మాయి మాట్లాడుకొని రండి, నేను బయట మన కారులో వెయిట్ చేస్తాను. ఏమండి, బాబాయ్ వచ్చి పిలిచారు. నాకు కూడా మా వాళ్ళందరూ మనల్ని అంగీకరించాలి అని, ఆ ఇంటి అల్లుడుగా మీరు గౌరవం అందుకోవాలని నా ఆశ అండి. మన పెళ్ళి అయినప్పటి నుంచి నేనేమీ ఏ కోరిక కోరలేదు కదా. దయచేసి నా మాట కాదు అనకండి. మన ఇంటికి వెళ్దామండి. ప్రస్తుతం అలా ఐరా మాట కాదని లేకపోయానక్క. తన ఇంటికి వెళ్ళాను. వారు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. ఇంటి అల్లుడుగా సకల మర్యాదలు చేశారు. ఒకరోజు వాళ్ళ నాన్నగారు కారు తెచ్చి ఇచ్చారు. సరదాగా మమ్మల్ని వెళ్ళేసి రమ్మన్నారక్క. మేం కొద్ది దూరం వెళ్ళగానే ఒక అమ్మాయి వచ్చి లిఫ్ట్ అడిగింది. తన ఇంటి దగ్గర డ్రాప్ చేయగానే మమ్మల్ని కాఫీ తాగడానికి పిలిచింది. వెళ్ళకూడదు అనుకున్నామక్క, కానీ ఐరా బలవంతం చేయటంతో వెళ్ళానక్క. కాఫీ తాగడం వరకే గుర్తుందక్క. తర్వాత మెలకు వచ్చి చూస్తే మేము లిఫ్ట్ ఇచ్చిన అమ్మాయి ఏడుస్తూ ఓ మూల ఉంది. దూరంగా నా ఐరా రక్తపు మడుగులో పడి ఉంది అక్క. నేను పరుగున వెళ్ళి తన్ని లేపడానికి ట్రై చేశాను. కడుపులో ఉన్న కత్తిని బయటకు తీశాను. ఇంతలో పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. సార్, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఇక్కడ నా భార్యకి ఏమైంది తెలియటం లేదు. తను పలకటం లేదు. పోలీసు నన్ను లాగిపెట్టి కొట్టి ఆమెను ఎందుకు చంపావు? నీ భార్య చనిపోయింది అని చెప్పారు. నేను ఆ షాక్లో ఉండగానే పోలీసులు అసలు ఏం జరిగింది అని ఆ అమ్మాయిని అడిగారు. ఆ అమ్మాయి నా వైపు చూపిస్తూ ఏడుస్తూ, లిఫ్ట్ ఇచ్చారని ఇంటికి పిలిచాను సార్. చనిపోయి ఉన్నారు కదా. ఈ మేడం వాష్రూంలోకి వెళ్ళగానే ఇతను నాపై అత్యాచారం చేయబోయాడు.
ఇంతలో మేడం వచ్చి అడ్డుకున్నారు. ఆమెను చంపేసి నన్ను బలవంతంగా అనుభవించారు. అతి కష్టం మీద మీకు కాల్ చేశాను అని చెప్పి కన్నీరు కార్చిందక్క. నేనేం చేయలేదు అని ఎంతో చెప్పి చూశానక్క. నా మాట ఎవ్వరూ వినలేదు. నన్ను అరెస్ట్ చేయటం, ఉరిశిక్ష పడ్డం వెంట వెంటనే జరిగాయి అని బాలు తన గతం చెప్పి కన్నీరు మున్నీరయ్యాడు. చివరికి నా భార్య కడసారి వీడుకోలు నాకు దక్కలేదక్క. నువ్వు చెప్పిన దాన్ని బట్టి నువ్వు జైలు పాలవ్వటానికి ఎవరో కుట్ర చేశారు అని అర్థమవుతుంది. నీ వైపు న్యాయముంది. ఇక ఈ అక్క జ్వాల ఉంది. నేను కాపాడుతాను. అక్క నన్ను కాపాడకపోయినా పర్వాలేదు. నా ఐరా నా నుండి దూరం చేసిన వారికి శిక్ష పడేలా చెయ్యక్క. తప్పకుండా బాలు. అక్క అమ్మ ఎలా ఉందో ఏమో, ఏ కష్టం రాకుండా చూసుకోవాలి అనుకున్నాం. చివరికి నా వల్లే కన్నీరు కార్చేలా చేస్తున్నాం. నువ్వు జైలు నుండి బయటికి వచ్చేంత వరకు అమ్మ మా ఇంట్లో ఉంటుంది. తిరిగి మనం బయట కలుద్దాము. జ్వాల, మనం ఆ అమ్మాయిని పట్టుకుంటే దీని వెనక ఎవరు ఉన్నారో తెలుస్తుంది. అవును విజ్జు, నువ్వు వెళ్ళి సిఐ గారి దగ్గర ఆ అమ్మాయి వివరాలు తీసుకునిరా. నేను హాస్పిటల్కి వెళ్ళి నిర్మలమ్మ గారిని కలిసి ధైర్యం చెప్పి మా ఇంటికి తీసుకుని వెళ్తాను. ఓకే జ్వాల. అవును, ఎందుకు బాలుకి వాళ్ళమ్మ గురించి చెప్పలేదు? అసలే తన ప్రేమను, జీవితాన్ని కోల్పోయి ఒంటరి పోరాటం చేస్తున్న బాలుకి తన అమ్మ ఆరోగ్యం గురించి చెప్పటం అనవసరం అనిపించింది. అది చెబితే తను ఇంకా బాధపడతాడు కదా. నిజమే జ్వాల, నువ్వు హాస్పిటల్కి వెళ్ళు. నేను వివరాలు తీసుకొని నిన్ను కలుస్తాను. అరగంటలో హాస్పిటల్కి చేరుకుంది. హాస్పిటల్లో అంత గందరగోళంగా ఉంది. పోలీసులు కూడా ఉన్నారు. కంగారుగా అటు ఇటు తిరుగుతున్న సమీర్ దగ్గరికి వెళ్ళింది. బావా ఏమైంది? ఎందుకు పోలీసులు వచ్చారు ఇక్కడికి? ఈరోజు ఉదయం శిరీష అనే ప్రెగ్నెంట్ జాయిన్ అయ్యారు. తనకు బాబు పుట్టాడు. తన హస్బెండ్ వాష్రూమ్కి వెళ్ళగానే ఎవరు డాక్టర్ వచ్చి మెడిసిన్ ఇచ్చారట. ఆ తర్వాత ఆమె స్పృహ తప్పారు. ఆమె హస్బెండ్ వాష్రూమ్ నుండి బయటకు వచ్చి చూడగానే బాబు లేడు. సో వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఆవిడకు మెడిసిన్ ఇచ్చిన డాక్టర్ లాగా హాస్పిటల్లో ఎవరూ లేరు. పైగా హాస్పిటల్లో ఉన్న సీసీ కెమెరాలు, ఆ డాక్టర్ రూమ్లో ఉన్న లేడీ జాడ ఎక్కడ కూడా లేదు. బావా, ఆ ప్రెగ్నెంట్ లేడీ ఉన్న రూమ్ ఎక్కడ ఉంది? చూపించు. సరేదా. జ్వాల రూమ్ మొత్తం చూసింది. అక్కడ ఏడుస్తున్న శిరీష గారిని కలిసి ఏవో వివరాలు అడిగింది. బావా, నాకు సీసీ కెమెరాలు చూపించు ఒకసారి. హే, నీకేమైనా పిచ్చా? ఆల్రెడీ చెప్పాను కదా ఎక్కడ ఆవిడ కనిపించలేదని. మళ్ళీ అడుగుతున్నావు? బావా, ఒక్కసారి మనం తొందరలో సరిగ్గా చూడలేము. నాకొకరి మీద అనుమానం ఉంది. అందుకే క్లారిటీ కోసం మార్నింగ్ నుండి రికార్డ్ అయిన వీడియో చూడాలి అనుకుంటున్నాం. రికార్డింగ్ మానిటర్ చేసే రూమ్కి నన్ను తీసుకుని వెళ్ళి ఒకసారి. సరేదా. ఏమో ఆ లేడీ ఎవరో. నువ్వు కనిపెడితే ఆ తల్లి కడుపు కోత తగ్గించిన దానివవుతావు. శిరీష గారు నాతో ఒక్కసారి రాగలరా? నన్ను నమ్మండి, మీ బిడ్డ ఇంక కొద్దిసేపట్లో మీ ఒడి చేరుకుంటారు. నాతో పాటు రండి. వాళ్ళందరూ రూమ్కి చేరుకున్నారు. ఒక 10 నిమిషాల తర్వాత సీసీ కెమెరాల్లో చూసిన తర్వాత ఆ కిడ్నాపర్ ఎవరు అని జ్వాల కనుక్కొని సమీర్కి చెప్పింది. ఆ కిడ్నాపర్ని చూసిన సమీర్ షాక్ అయ్యాడు. హే జ్వాల, నువ్వు చెప్పేది నిజమేనా? తను ఎందుకు ఇలా చేసింది? మా హాస్పిటల్ సీనియర్ డాక్టర్ తను. ఏమో బావా, శిరీష గారు చెప్పిన దాన్ని బట్టి ఆవిడే అని తెలుస్తుంది. అందరినీ పిలిపించు. ఆవిడ ఎందుకు చేశారో ఆమె నోటి వెంట విందాం. శిరీష గారు నాతో పాటు రండి. మీ బాబు మీ ఒడికి చేరుతారు. నేను ప్రగతి పత్రికలో విలేకరిని. ప్రతిదీ గమనించడం అలవాటు. అలా శిరీష గారి రూమ్ చూశాకే అప్పుడే నాకు అర్థమైంది ఏమిటంటే, ఆ రూము బ్యాక్ సైడ్ డోర్ నుండి కిడ్నాపర్ పారిపోయాడు. పోలీస్ అందుకొని, ఇది మేము కూడా గమనించాం మేడం, దానికి లాక్ వేసి ఉంది. కరెక్టే సార్, ఆ వచ్చిన కిడ్నాపర్ ఇక్కడ వారే. అంటే వచ్చిన వారు నకిలీ డాక్టర్ కాదు, నిజం డాక్టర్. అందుకే దర్జాగా వచ్చి శిరీష గారికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బాబుని తీసుకువెళ్లారు. ఏంటి, ఇక్కడ డాక్టరా? అవును అని జ్వాల నేరుగా అక్కడే ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి, చెప్పండి శైలజ గారు, ఎందుకు ఈ పని చేశారు? నేనేం చేయలేదు. మరి మీ చేతి వేళ్ళ కంటిన పెయింటింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? శిరీష గారు రూమ్లో ఉన్న బ్యాక్ సైడ్ డోర్కి 2 రోజుల ముందునే పెయింట్ వేశారు. అదే మీకు అంటుకుంది. మీరు వెళ్ళి మత్తు మందు ఇచ్చి బాబుని తీసుకొని ఆ డోర్ నుండి ఎవరికో బాబుని ఇచ్చి మళ్ళీ లాక్ చేశారు. అప్పుడే ఈ మరక అంటుకుంది. మీ చేతికి వేయించుకున్న టాటూను శిరీష గారు ఆల్రెడీ గుర్తుపట్టారు.
మీరు ఆ రూమ్కి వెళ్ళటం ఎక్కడ రికార్డ్ అవ్వలేదు అనుకున్నారు. కానీ మీరు శిరీష గారి రూమ్ నుండి తిరిగి వెళ్ళేటప్పుడు మీ మాస్క్ ఊడిపోయింది. మళ్ళీ క్షణకాలంలో పెట్టుకున్నారు. అది సీసీ రికార్డ్ చేసినది అని వీడియో ప్లే చేసింది. మీరు ఇంకా ఎస్కేప్ అయ్యే ఛాన్స్ లేదు. చెప్పండి, ఎందుకు చేశారు ఈ పని? శైలజ గారు ఏడుస్తూ, పోయిన ఏడాది మా ఆయనకి వ్యాపారంలో చాలా నష్టాలు వచ్చాయి. చాలా అప్పుల భారంలో కూరుకుపోయి ఉన్నాము. అందుకే టైంలో ఒక జంట తమకి సరోగసి ద్వారా బిడ్డ కావాలని దానికి ఎంత డబ్బు అయినా ఇస్తామన్నారు. సో నేను వాళ్ళ అవసరాన్ని నా స్వార్థానికి వాడుకున్నాను. ఏడాది నుండి చాలా మొత్తంలో డబ్బు తీసుకున్నాం. ఇంకా బిడ్డనిచ్చే టైం దగ్గర పడింది. అందుకు బిడ్డ కోసం చాలా చోట్ల ట్రై చేశాను. ఎక్కడ దొరకలేదు. శిరీష గారిది ప్రేమ వివాహం. పైగా ఎవ్వరికి పెద్దవారు తోడు లేరు. అందుకని ఆవిడ భర్త పని మీద బయటికి వెళ్ళగానే వీరి బిడ్డను తీసుకొని నేను ఆల్రెడీ ఓ వ్యక్తిని రమ్మని చెప్పి అతనికిచ్చి పంపించేశాను. ప్రాణాల్ని కాపాడవలసిన డాక్టరు ఇలా చేయటం సిగ్గుచేటు. బాబుని తన అసలు తల్లిదండ్రులు చెంతకు మీరే చేర్చాలి. అది కూడా ఓ గంటలో. లేదంటే మీకు విధించే శిక్ష ఎంత తీవ్రంగా ఉంటుందో నాకు తెలియదు అని అక్కడికి వచ్చిన సిఐ వార్నింగ్ ఇచ్చారు. అన్నట్టుగానే డాక్టర్ శైలజ బిడ్డను తీసుకుని వచ్చి శిరీష గారికి అప్పగించి వారికి క్షమాపణ చెప్పి పోలీస్ స్టేషన్కి బయలుదేరింది. చాలా థ్యాంక్స్ జ్వాల గారు, మీ ద్వారానే మా బిడ్డ మా దగ్గరకు చేరుకున్నారు. మా బాబుకి మీరే పేరు పెట్టాలి. జ్వాల నవ్వుతూ సూర్య అని పేరు పెట్టింది. నిర్మల గారిని కలిసి ధైర్యం చెప్పి తన ఇంటికి తీసుకుని వెళ్ళింది. విజ్జు సిఐ దగ్గర డీటెయిల్స్ తీసుకుని ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాడు. కానీ ఆ ఇంటికి తాళం వేసి ఉంది. అప్పటి నుండి ఆ అమ్మాయి కోసం వెతుకుతూనే ఉన్నారు. కొద్ది నెలల తర్వాత ఒకరోజు జ్వాల షాకింగ్ న్యూస్. బాలు మీద నేరం మోపిన అమ్మాయి ఎవరో తెలుసా? ముంబై రెడ్ లైట్ ఏరియాకి చెందిన అమ్మాయి. తన గురించి మనకు తెలిసిన ఒక సీక్రెట్ ఏజెంట్ చెప్పాడు. ఆ అమ్మాయి ఇప్పుడు నా దగ్గర ఉంది. ఏం చేద్దాం చెప్పు? విజ్జు గ్రేట్ రా, ఒక పని చెయ్యి. తనని జడ్జి ఇంటి దగ్గర తీసుకొనిరా. నేను ఫోన్ చేసి పర్మిషన్ తీసుకుంటాను. నేను కూడా వచ్చేస్తాను. అలాగే జ్వాల. విజ్జు జ్వాల అరగంటలో జడ్జి ఇంటి ముందర ఉన్నారు. పోలీసు ప్రెస్ వాళ్ళందరూ అక్కడికి చేరుకున్నారు. జడ్జి వచ్చాక జ్వాల ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళింది. చూడు కమల, నీ కడుపు నింపుకోవటానికి పడుపు వృత్తిని ఎంచుకున్నావు. దానికి దారి తీసిన పరిస్థితులు ఎన్నో ఉంటాయి. నిన్ను తప్పటను. కాని ఎందుకు ఏమీ చేయని తప్పుకు బాలు నిరికించావు? నువ్వు నిజం చెబితే నీకు తక్కువ శిక్ష పడేలా చేస్తాను. అంతేకాదు, నీ శిక్ష కాలం పూర్తయ్యాక నీకంటూ బ్రతుకు తెరువు నేను చూపిస్తాను. ఐరాని ఎవరు చంపారు? నిజమే మేడం. ఎవరు కావాలని ఈ పడుపు వృత్తిలోకి రారు? నా అన్నవారు ఎవరు లేక నడి రోడ్డులో పడి ఉంటే సాయం చేస్తాను అని చెప్పి ఈ ఊబిలోకి దింపారు. అక్కడే నన్ను జ్యోతి అనే అక్క అమ్మలాగా చూసుకున్నారు. ఆవిడకి బ్రెయిన్ ట్యూమర్. ఆపరేషన్కి చాలా డబ్బు అవసరమైంది. అలా నా దగ్గరికి వచ్చే విటులను అందరినీ అడిగేదాన్ని. కొందరు చేసేవారు, కొందరు తిట్టి వెళ్ళిపోయేవారు. అలా నా దగ్గరికి ఐరా బాబాయ్ వచ్చినప్పుడు విషయం చెప్పాను. అతను సాయం చేస్తాను, బదులుగా నువ్వు నాకు సాయం చేయాలని చెప్పారు. ఏమిటది? తమ స్థాయి తగ్గ వాణ్ణి చేసుకోలేదు అని ఐరా తల్లిదండ్రులకి బాలు అంటే ఇష్టం లేదు. తమ పరువు తీసినందుకు ఐరా అన్న మమకారం లేదు. అందుకే వారిని నేను కలిసేటట్టు ప్లాన్ చేసి నేనున్న ప్లేస్కి తీసుకురమ్మని చెప్పారు. వారి ప్లాన్ ప్రకారం నేను మత్తుమందు కలిపిన కాఫీ ఇచ్చాను. అది తాగి ఇద్దరు పడిపోగానే వాళ్ళ బాబాయ్కి ఫోన్ చేశాను. వారు వచ్చి మత్తులో పడి ఉన్న ఐరాని ఇష్టం వచ్చినట్టుగా కత్తితో పొడిచారు. నన్ను బాలు రేప్ చేసినట్టు కట్టుకథలల్లి పోలీసులకు నా చేత ఫోన్ చేయించారు. పోలీసు కూడా వారు మనిషే. వాళ్ళకు దొరికిన సాక్ష్యాలన్నీ మాయం చేశారు. వాళ్ళు ఐరాన్ చంపుతారు అని అసలు విషయం తెలియదు నాకు. ఏదో కిడ్నాప్ చేసి బెదిరిస్తారనుకున్నాం. నాకు డబ్బు ఇచ్చి పారిపోమని చెప్పారు. నేను జ్యోతి అక్కని కాపాడుకొని తిరిగి పని కోసం వెతుకుతూ ఉంటే ఈసారి నన్ను తీసుకుని వచ్చారు. బాలు అమాయకుడు. తనకి ఏ పాపం తెలియదు. కమల సాక్ష్యం విన్న జడ్జి గారు ఐరన్ చంపినందుకు తన తండ్రి అలాగే బాబాయ్ని అరెస్ట్ చేయమని ఆదేశాలు జారీ చేశారు. హత్యకు సహకరించినందుకు పోలీసులను విధుల నుండి తొలగించారు. కారణం ఏదైనప్పటికీ కమలకు కూడా ఈ కుట్రలో భాగం ఉన్నందుకు
తనకి 3 నెలలు జైలు శిక్ష వేశారు. బాలుపై ఉన్న అన్ని కేసులను కొట్టివేస్తూ విడుదల చేయాలని తీర్పునిచ్చారు. ఇది జరిగిన 2 రోజులకు బాలు రిలీజ్ అయ్యాడు. చాలా థ్యాంక్స్ అక్క, నీ వల్లే నేను రిలీజ్ అయ్యాను. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? నా ఐరా నాకు దూరమైంది. ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కావటం లేదు. చూడు బాలు, నీ థ్యాంక్స్ నాకు అక్కర్లేదు. నీ ప్రేమ దూరమైంది నిజమే, ఆ లోటుని ఎవరు భర్తీ చేయలేరు. అలా అని బాధపడుతూ ఏడుస్తూ ఉండక నీలాగా ఇంకా ఎవరు చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించకూడదని నువ్వనుకుంటే నువ్వు ఓ పని చేయాలి. మామూలుగా చెబితే ఎవరు వినరు. అదే అధికారం చేతిలో ఉండి చెప్తే ఎవరైనా సరే వింటారు. అందుకే నీ గమ్యం ఏదో నువ్వే ఎంచుకో. నువ్వు మంచి పొజిషన్లో ఉండి నువ్వు థ్యాంక్స్ చెప్తే అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాను. అలాగే అక్క అని సెలవు తీసుకుని బాలు తన అమ్మతో వెళ్ళిపోయాడు. కొన్ని నెలలకి జ్వాలకి కవలలు పుట్టారు. వారెల్లరితో సమీర్ జ్వాలకి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. విద్యు పత్రిక పని మీద అమెరికాకు వెళ్ళాడు. అన్నట్టుగాని బాలు ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు. జ్వాలకి ఎదురుపడే కేసులలో సాయం చేస్తుంటాడు. జ్వాల తను కలగన్నట్టుగా మంచి రిపోర్టర్గా పేరు తెచ్చుకుంది. ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చి తనకి అవార్డు ఇచ్చినట్టు కలలు కనేది. ఇప్పుడు నిజంగానే తనకి బెస్ట్ రిపోర్టర్ ఆఫ్ ద ఇయర్గా అవార్డు తనకి వచ్చింది. తన ఫేవరెట్ యాక్టర్ సూర్య చేతుల మీదుగా అవార్డు అందుకుంది. దీనికి కారణం మా నాన్న, మా ఆయన అంటూ గర్వంగా అందరి ముందు చెప్పింది. అవార్డు వచ్చిన తర్వాత తన బాధ ఇంకా పెరిగింది అని జ్వాల తన స్పీచ్ని ముగించింది. జ్వాల వైపు సమీరు వాళ్ళ నాన్న గర్వంగా చూశారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.